రే విక్యాన్ ఎక్కడ చూసినావారా? రే విక్యాన్ ఎక్కడ కనిపించిండారా? అబ్బా ఈ విక్యాన్ని ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి నేను. No one is available to take your call. ఎందుకు కడతారో తెలియదు అమ్మ. ఎందుకు ఫోన్లు కొంటారో తెలియదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇయ్యరు. అన్న నమస్తే. నమస్తే. నువ్వేంద్రీడా? మా విక్యాన్ కోసం వచ్చిన అన్న. ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ ఇయ్యాడు వాడు. దేడి దిమ్మకి లెక్క ఉన్నావురా? ఆట ఆడుతుంటే వాడు ఫోన్ చేస్తాడారా? ఇంతకేడైనా వాడు మీవాడా? అదిగో విక్రమ్ గారు. ఉచ్చాగట్లేదారా? వాడు ఆడుతుంది కనబడట్లే, ఎట్లా వస్తాడు? దేడి దిమ్మకి లెక్క ఉన్నావు అన్న. 10th రిజల్ట్స్ వచ్చినాయి అన్న. అవునా? వచ్చినాయా? ఇంతకు నీది ఉందా పీకిందా? మన గురించి ఎందుకు అన్న? మరి నీదే అట్ట అట్ట అంటే వాడిది పీకినట్టేగా అన్నా. వాడు ఫస్ట్ వచ్చిండన్నా. ఫస్టా అంటే ఎంతరా? అది చెప్పుడు కదా అన్న. చూపిస్తావు. అంత వచ్చినాయి అన్న. అరే జల్ది దించండి రా. అరే విక్కీ రారా. వచ్చిన మేవాడు. ఏమరో విక్కీ హుషారున్నావు, మస్తాడున్నావు. నీ మీద పెట్టినా పోయేది పందెం. వస్తున్నా. ఎందుకు ఫోన్ కొంటావో అర్థం కాదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎందుకురా అంత ఆగమాగం అవుతుంటావు? ఆడుతున్నా కదా, జర్సేపు అయితే వస్తా కదా. మామా 10th రిజల్ట్స్ వచ్చినాయి మామా. ఇంతకు నాది ఉందా పోయిందారా? పోయిందేంద్రా? ఫస్ట్ ర్యాంక్ రా. అవునా? NGPA రా. ఇది పట్టుకో, నేను మా అయ్యకి చెప్పొస్తా. రే ఉండ్రా, నీకు వస్తున్నా. రాగరా అయ్యా, వస్తున్నా కదా. రారా నాయన, నువ్వు ఒకనివి. రే విక్కీగా. ఏంట్రా? పిలుస్తుంటే ఆగనే ఆగు. నువ్వు ఆగరా అయ్యా, మంచి ముచ్చట చెప్పాలి ఇంట్లో. అమ్మా నానేడి? ఎందుకు అరుస్తున్నావు? ఏంటో ఉన్నాగా. అమ్మో ఇలా అయ్యున్నాడు. ఏం చెప్పు నాన్న, నీకు విషయం చెప్పాలి. ఏంద్రా? రిజల్ట్స్ వచ్చాయంటగా. అవును, మీకెట్లా తెలుసు? మీ హెచ్ఎం సార్ ఫోన్ చేసిండ్రా. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటగా. కొడుకు గురించి పక్క వాళ్ళు ఎవరైనా గొప్పగా చెప్పినప్పుడే కదరా తండ్రి కళ్ళలో ఆనందం ఉండేది. ఆ ఆనందం ఏంటో ఇందాక మీ హెచ్ఎం సార్ ఫోన్ చేసినప్పుడారా తెలిసింది.
చాలా సంతోషంగా ఉందిరా. వెళ్ళు వెళ్ళి మీ అమ్మ కూడా చెప్పు. ఏంటి నువ్వు ఇంకా అమ్మకు చెప్పలేదా? నేను చెప్పాననుకో సరేలేనే వెళ్ళిపోతుంది. అదే నువ్వు చెప్పావనుకో చాలా సంతోషిస్తుంది. అరే నీకోసం నీకన్నా ఎక్కువగా ఆలోచించేది మీ అమ్మేరా. వెళ్ళు వెళ్ళి చెప్పు. అమ్మా 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 ఏంద్రా అంత సంబరంగా ఉన్నావు? హాట్లో పైసలు ఏమన్నా వచ్చినాయా ఏంది? ఎప్పుడు గదేలల్లా అమ్మా నీది. మరి ఇంకేంది? అబ్బా కొడుకులు గుసగుసలు పెడుతున్నారు. ఏంది సంగతి? ఫస్ట్ నేను చెప్పేది వినమ్మా. ఏందో చెప్పురా. నా 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నిజమేనారా? అసలు ఈ ఊరికే కాదు ఈ మండలానికే ఫస్ట్ వచ్చినాను నేను. ఆ, పరమేశ్వరా దేవుడా అంత నీ మహిమే సామి. ఈసారి కొండకు తీసుకొచ్చి ఇటు చేత గుండు కొట్టిస్తాలే సామి. ఆ గుండు సంగతి తర్వాత ఫస్ట్ నేను చెప్పింది వెళ్ళి నాన్నకు చెప్పుపో. ఆయన నేను చెప్తే ఎంటాడా ఎందిరా? ఆయనతో మాట్లాడాలంటే నాకు భయం. నేను చెప్పను బాబోయ్. ఇగో నేను చెప్తున్నా కదా ఫస్ట్ వెళ్ళి నాన్నకు చెప్పుపో. ఒప్పించుపో పో. ఆ, సర్లే. శభాష్రా. ఊరిలో అందరికీ తెలియాలి చదువు అంటే ఎలా చదవాలి, శ్రద్ధగా ఎలా చదవాలి అనే విషయం కూడా బాగా చెప్పావురా, బాగా చూపించావురా. అందరికీ తెలియాలి. నేను ప్రతి ఒక్కడికి చెప్తాను. అయ్యా మనవనికి మంచి మార్కులు వచ్చినాయి కదా? వచ్చినాయి. అయితే ఆడు నీతో ఏదో చెప్పాలంటున్నాడయ్యా. ఏం కావాలంట అడగమను. నాన్న అది అరే మీ హెచ్ఎం గారు కాల్ చేసిండ్రా. హైదరాబాద్లో అదేదో చాలా మంచి కాలేజ్ అంటరా, ఫ్రీ సీట్ అంటూ కూడా రా. నువ్వు ఇంకా హ్యాపీగా అక్కడే చదువుకోరా, నీకు కూడా చాలా మంచిది. అది కాదు నాన్న, నేను ఇక్కడే ఉండి ఊరు పక్క కాలేజీలో పోయి జాయిన్ అవుతా. మా దోస్తులు కూడా అక్కడే చదువుకుంటున్నారు. 7 చదివింది ఇక చాలు. ఓ పక్కనేమో మంచి కాలేజు ఫ్రీ సీట్ అని చెప్తుంటే ఈ పనికిమాలిన కాలేజీలో చదువుతానంటావేందిరా? ఆడి దోస్తులందరూ ఏడుంటే ఆడొక్కడే అక్కడెట్టుంటాడయ్యా. నువ్వు నోర్మై. నీ వల్ల కదా ఆడు చెడిపోయింది. ఏడా ఉంటే అదే బాల్ పట్టుకుని అదే పనికిమాలిన దోస్తులతోని దోస్తానం చేస్తూ చెడిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు హైదరాబాద్లోనే చదవాలి అంతే. నాకు మంచి మార్కులే వచ్చినాయి. నేను ఇక్కడే ఉండి ఇంకా బాగా చదువుకుంటా. బాగానే చదవడం వేరు, బాగుపడేలా చదవడం వేరు. ఇక్కడే ఉండి చదువుతానంటే బాగుపడవు. అయినా నీ బాగోగులు నీకన్నా నాకు బాగా తెలుసు. నువ్వు హైదరాబాద్లోనే చదువుకోవాలి అంతే. హైదరాబాద్లో ఒక్కడు ఎట్టుంటాడయ్యా? ఒక్కడే ఎందుకుంటాడే, అక్కడే ఉంటాడుగా నీ పనికి మాలిన చీకాకోవడం తమ్ముడు. చిన్మాలు ఉంటే అక్కడే పనికి మాలిన తిరుగుతూ ఉంటాడుగా, ఆడుతూ ఉంటాడులే. వారంలో బయలుదేరాలి, రెడీగా ఉండయా. అర్థమవుతుందా? Hello. When? Okay. Hey, what happened to you? Is everything all right? I think I should leave. Arushi? No, I have to leave. Bye. Hey, what happened? Arushi?
ఓ గుడ్ మార్నింగ్. లేచావా? గుడ్ మార్నింగ్. ఏంట్రా నైట్ ఏదో మాట్లాడాలన్నావు? రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి అయితే? నాకు జస్ట్ యావరేజ్ మార్క్స్ వచ్చాయి. యావరేజ్ మార్క్సే వచ్చాయి అయితే? నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు క్యాజువల్గా ఉందా? టేక్ ఇట్. క్యాజువల్గా కాదురా. యావరేజ్ మార్క్స్ అంటే మంచి మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకేం కావాలి? మీకు హ్యాపీగా ఉందేమో, నాకు లేదు. అర్థమైందిలే. నీకు వచ్చిన మార్క్స్ తోటి మీ మమ్మీ చదివిన కాలంలో నీకు సీట్ రాదని, అదే నీ టెన్షను. ఐ రైట్? అంత మాత్రానికి ఇలా డల్ అయిపోతావా? డల్ కాదు డాడీ, మీకు కూడా తెలుసు కదా నేను ఇంత కష్టపడి చదివింది మమ్మీ కాలేజ్లో సీట్ కోసమే అని. ఇప్పుడు కుదరదు అంటే ఆ మాట నాకు నచ్చలేదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మీరే ఏదో ఒకటి సెట్ చేయాలి డాడీ. చాలు చాలు, చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా చూసాం కానీ చూడరా, నీ రిజల్ట్ నీకంటే ముందు నేను చూశాను. చూడంగానే ఇమ్మీడియట్లీ కాలేజీకి ఫోన్ చేసి అడిగాను. అక్కడ మొత్తం లిమిటెడ్ సీట్స్ అంటారా, పైగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకే సీట్స్ అంటున్నారు. మనలాంటి వాళ్ళకి కష్టం. పైగా ఫీజు ఎక్కువ పే చేస్తానని అంటే కూడా కన్విన్స్ అవ్వలేదు. ఇంకేం చేయలేనురా. అయితే నువ్వేం చేయలేవు అంతే కదా. ఓకే, దీనికంటే బెటర్ కాలేజ్లో జాయిన్ చేపిస్తాను. ఇంతకంటే మంచి కాలేజా? ఎక్కడ డాడీ? హైదరాబాద్. హైదరాబాదా? నా వల్ల కాదు. నో, నాట్ ఎట్ ఆల్. ఐ కాంట్. పోనీ బెంగళూరులో జాయిన్ చెప్పమంటావా? మళ్ళీ ఇక్కడేనా? నో డాడీ. చూడరా, హైదరాబాద్లో కాలేజ్ ప్రిన్సిపల్ నాకు బాగా తెలుసు. అడగగానే సీట్ ఇచ్చాడు. ఆయన నీకు బెంగళూరు అయితే ఏముంది, హైదరాబాద్ అయితే ఏముంది, ఢిల్లీ అయితే ఏముంది? ఢిల్లీలో ట్రై చేయొచ్చు కదా డాడీ. చూడన్నా, ఢిల్లీలో మనకి ఛాన్స్ లేదు, బెంగళూరు నీకు నచ్చదు. మనకున్న ఆప్షన్ హైదరాబాద్. ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కదా డాడీ, ప్లీజ్. అర్థం చేసుకోరా. చూడు, ఇంటర్మీడియట్ జస్ట్ 2 years. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతుంది. బట్ నువ్వు బీటెక్ మాత్రం మీ మమ్మీ చదివిన కాలంలో చదువుతావు. ఇట్స్ మై ప్రామిస్. ఇలాంటి ప్రామిస్లు చిన్నప్పటి నుంచి వింటున్నా. దండం మీకు. రేయ్, నీ ఇంటర్మీడియట్ అయిపోయాక కూడా నేను ఇదే మాట చెప్తాను. ఎందుకంటే నీ ప్రామిస్ ఎప్పుడు బ్రేక్ చేయను. నాయనా మల్లేశా. ఏంది నాయనా, కింది నుంచి పైదాకా మొత్తం కాషాయం వేసినావు? చెప్తాను నాయనా, చెప్తాను. చదువుకోరా అంటే ఆ అమ్మాయిలతో సరసాలు. అమ్మని అమ్మ దొరికిపోయినామనుకుంటా. బుక్కు గాని బుక్, ఫేస్బుక్, ఎల్లమ్మ తల్లి మొక్కు, 30,000 గొలుసు. అది కాదు నాయనా. నీ అబ్బరే నాయనా అద్దు నాన్న. నాయనా నా గొలుసు నాకు కావాలా? ఆగు నాయనా. రేపటి నుండి ట్రాక్టర్ పనికి పోయి నా గొలుసు నాకు తెచ్చి ఇక ఓ. సరే నేనా. ఈ ఎల్లమ్మ తల్లి 30,000 సాహా. ట్రాక్టర్ పని. నువ్వేంద్రో పెద్ద స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు నవ్వుతున్నావు? మూసుకోకంతే. నవ్వింది చాలు అని. ఎప్పుడు జాయిన్ అవుతున్నాం రా కాలేజీలో? కాలేజ్లో నేను ఇక్కడ చదవట్లేదురా. అయ్యా గదేంద్రా, అందరం ఒకటే కాలేజ్ అనుకుంటున్నాం కదా. అనుకుంటే అయిపోతుందా రా? మన హెచ్ఎం సార్ గడు ఉన్నాడు కదా, ఆడి వల్ల హైదరాబాద్లో ఫ్రీ సీట్ అని మా అయ్యకి చెప్పిండు. మా అయ్యేమో హైదరాబాద్ పో, అప్పుడే బాగుపడతావు. నా వల్ల కాదు నాన్న అంటే ఏంటాడా? సావద్దే. అది పరిస్థితి. చూడు విక్కీ, హైదరాబాద్ ఉంటే మంచిదే కదరా. అరే నీకున్న టాలెంట్కి అదే కరెక్ట్ రా. నాకు ఆ టాలెంట్ ఉంటేనా కథ వేరే ఉండు. ఇటు చూడు, ఈ ఆవులాడు ఉన్నాడు చూసినావా? ఇలా అయ్యే దగ్గర పైసలు ఉన్నాయి కానీ వీడు చదవలేడు. ఆ కిరంగాడు ఉన్నాడు చూసినావా? వాళ్ళ అయ్యే దగ్గర పైసలు లేవు, వాడు చదవలేడు. ఇక నా గురించా? మా అయ్యకి తెలియలేదు, మనకు చదువు రాదు. నీకేంద్రా పిలిచి మంచి ఫ్రీ సీట్ ఇస్తా అంటే పీకద్ది అన్నట్టు అట్లా తలకే కిందికి వేసినావు.
అరే చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాం కదరా, నువ్వు వాడు నేను. ఇప్పుడు హైదరాబాద్ అంటే నా వల్ల కాదురా. పాలాగే పోరన్వారా నువ్వు? రాదు పోను ఏంద్రా ఇది? అయినా పండగల పబ్బులకు వస్తావు కదరా. దసరా ఒకటి, దీపావళి ఒకటి, సంక్రాంతి ఒకటి, గిన్ని పండగల పబ్బులకు వస్తావు కదరా. పోయి హ్యాపీగా మీ చెప్పింది చేయి. అందలమ్మ మనం కలవాలనుకుంటే నైట్ బస్ ఎక్కితే తెల్లవారి వరకు ఇటు ఉంటావు. ఏం మనిషివిరా నువ్వు? అరే విక్కీ, మీ అయ్యకి నీ మీద మంచి నమ్మకం ఉందిరా, దాన్ని చెడగొట్టుకోకురా. అవురా విక్రమ్, నువ్వు అక్కడ చదువుడే బెటర్ రా. అరే మన మదన్ ఉన్నాడు కదరా, చక్కగా వెళ్ళి హైదరాబాద్ చదువుకుండు, మంచిగా సెటిల్ అయినాడు. ఒకసారి ఆలోచించరా. సరే ఇట్లా కాదు కానీ నీకు యాదవ్ ఒక ముచ్చట చెప్తాను. మనం ఆడే ఫుట్బాలే తీసుకుందాం. ఇక్కడ ఆడేటోడు ఒకడు, ఆపేటోడు ఒకడు. వీళ్ళంతా ఆడేటోళ్ళు అయితే నేను ఆపేటోడిని. కానీ నువ్వెవరు? ఎవరిని వీరబాయి నువ్వు చెప్పు. పిచ్చోడా, ఇక్కడ బాల్ నువ్వేరా, ఇటు కొడితే అటు పీక్తావు. ఇప్పుడు నిన్ను సరస్వతి దేవచ్చి గోల్ కొడితే సీదా పోయి హైదరాబాద్లో పడ్డావు. ఇది మన ఊరు, మన గ్రౌండ్, నీ చుట్టూ మేమంతా ఉంటాం. కానీ అది హైదరాబాదు. నీ కోర్ట్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నీ ప్లేయర్స్ని నువ్వే వెతుక్కోవాలి. అది కదరా బాయ్ నీలో టాలెంట్ దమ్మును బయటికి తీసేది. అరే అవకాశం అందరికీ వస్తుందిరా భయ్, కానీ దాన్ని వాడుకోవడం ఒక్కడికి తెలుస్తుంది. సప్పుడు చేయకుండా నువ్వు హైదరాబాద్ పో. మా ఏంటి బట్టలు ఇలా పడేసావు? ల్యాప్టాప్ ఎవరైనా ఇలా మంచం మీద పెడతారా? అన్ని చిన్నపిల్లలా చేస్తున్నావు. కానీ కానీ త్వరగా చెయ్యి. నువ్వు ఇలానే సర్దావనుకో, మనం స్టార్ట్ అవడానికి ఇంకా 2 days పడుతుంది. సో మేక్ ఇట్ ఫాస్ట్. రేపు వెళ్తున్నాం అన్నావు డాడీ, ఇప్పుడు సడన్ గా వెళ్తున్నామంటే ఎలా? ముందు నేను అదే అనుకున్నాను రా. సడన్ గా బిజినెస్ ట్రిప్ ఒకటి వచ్చింది. మరి నేను కాలేజీలో జాయిన్ చెప్పాలంటే లేట్ అవుతుంది కదా, అందుకే ఇవాళ బయలుదేరుదాం అంటున్నాను. నీ బిజినెస్ ట్రిప్స్ కోసం నన్ను ఇరిటేట్ చేస్తున్నావు కదా. అబ్బా, ఇంతకుముందు ఎప్పుడైనా చేశానా? ఈ ఒక్కసారికే కదా. ఇది ఎలా మర్చిపోయాను? అన్ని కరెక్ట్ పెడుతున్నావా? ఏదో చదువుకుంటున్నా. ఈవిడ పెట్టే దాంట్లో ఇప్పుడు ఇది ఎక్కడ ఫిట్ చేయాలి? అబ్బా, నీకు తెలుసు కదరా నా బుక్స్ చదవకపోతే నిద్రపట్టదని. ప్లీజ్ ప్లీజ్. అన్నీ నా బ్యాగ్ లోనే పెట్టండి. మీ బ్యాగ్ లో ఏముంది అసలు? బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలంటే మరి ల్యాప్టాప్ ఉండాలిగా. ల్యాప్టాప్ లేకుండా ఎలా వెళ్తాం? అందుకే ల్యాప్టాప్ నా బ్యాగ్ లో పెట్టాను. ఓహో, ఒక్క బ్యాగ్ లో ల్యాప్టాప్ మాత్రమే. వావ్, నైస్ నైస్. ఎస్ చెప్పండి. ఓకే, నేను పే చేస్తాను. ముందే పే చేయాలా? కానీ నాకు ఫుల్ ఫర్నిచర్తో కావాలి. ఓకే, నేను హైదరాబాద్ వచ్చా కలుస్తాను. అయిందా? ఐ హేట్ లేజీ పీపుల్ ఇంక్లూడింగ్ యూ. ఎప్పుడు చూడు ఒక్క పని సరిగ్గా చెయ్యవు. నాలా పర్ఫెక్ట్ గా ఉండొచ్చు కదరా, ఎందుకు నాలా ఉండరు? అందరు మీలా ఉండలేరు కదా. ఉండాలి, ఉండేలా చేస్తాను. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? డ్రెస్ మార్చుకుంటే అంత సెట్. టైం చూడు, లేట్ అయింది ఇప్పటికే. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? ఇంకా డ్రెస్ మార్చుకోవాలంట. చా, సర్లే, నేను కూడా వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. కమ్ ఫాస్ట్, టైం అవుతుంది. ఏంటి సార్, ఏదో ఫర్నిచర్ అంటున్నారు? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ ఏమైనా ప్రైజా? తీసి అందరి ముందు చూపించడానికి. చెప్పొచ్చు కదా డాడీ. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు కదా డాడీ. మొదలెట్టావా? ఏదో పొరపాటున నోరు జారి సర్ప్రైజ్ అన్నానరా. నీ ముందు సర్ప్రైజ్ అని చెప్పి అన్నాననుకో, ఏదో పెద్ద సీక్రెట్ దాచిపెట్టినట్టే. అయితే చెప్పు కదా.
తప్పదా? ప్లీజ్ డాడీ. ఓకే. హా. నీకోసం హైదరాబాద్లో ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెంట్ తీసుకున్నాను. ఫ్లాట్ ఏమైందిరా, నువ్వేదో హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా డల్ అయిపోయావు? అక్క ఉండంగా ఫ్లాట్లో ఉండడం ఏంటి? చూడు ఆరుషి, మీ అక్క దృష్టిలో నేను నాన్న కాదురా, ఒక మర్డరర్ని. ఆ రోజు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. నిజానికి అక్కడ చావాల్సింది నేను. అనుకోకుండా మీ అమ్మ అలా కేవలం నా నిర్లక్ష్యం వల్లే మీ అమ్మ చనిపోయిందని నా మీద కోపం దానికి. నా మొహం చూస్తేనే ఒక పాపం అన్నట్లు ఈ నాన్న వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అది మొన్న నేను హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ చేపిస్తానని మెసేజ్ పెట్టా. ఎవరు మెసేజ్ పెట్టిందో తెలుసా? మీకు నాకు సంబంధం లేదంట. సర్లే, ఈ డిస్టర్బెన్సెస్ నీకు ఉండద్దని సపరేట్గా ఫ్లాట్ తీశాను. అర్థమైందా? బాక్స్ పెడుతున్నాను, తిను. తింటాలేమా. మంచిగా తిను బిడ్డ. సరే. టైంకి పండుకో. పడుకుంటామా. మంచిగా చదువుకో బిడ్డ. 7 గొడవలు పడ్డట్టు 6 గొడవలు పడమాక. ఎట్టుంటావో ఏమో, నాకు మస్తు భయం అవుతుంది. పంపించడం ఇష్టమే లేదు నాకు. కానీ మెయ్యూరుకుంటాడా? ఊరో ఊరో అని పడ్డాడు. ఆన్నే చదవాలంట. ఉంటాలేమా ఎలాగైనా. ఎందా ఇది పెట్టుకో. అరే అక్కడ మామ ఉన్నాడుగా, మామ చూసుకుంటాడుగా. నువ్వు పెట్టుకో. ఉన్నీలే, ఉంచుకో. సర్లే. ఉన్నాడులే ఆడొక ఎదవా. సరిగా చదువుకోరంటే చదువు సగంలో ఆపేసి సినిమాలంటూ తిరుగుతున్నాడు. మంచిగా చదువుకునుంటే ఆ ప్రవీణ్ గాళ్ళ సక్కన ఆయన కొలువు చేసేటోడు. ఇంటేగా ఇగో మీ అమ్మ మగం చూసి ఆడనేం అనలేకపోయినా, కానీ నీ విషయంలో అట్లా కాని అనరా. సర్లే నాన్న, ఇప్పుడు ఏమైందని ఎందుకంత చిరాకైతున్నావు? అమ్మో చూసిండ్రా. ఏమ్రా, నువ్వే కాలేజీలో చదువుతున్నావు? తిన్నానా, మన పక్కూరు కాలేజీ జాయిన్ అవుతానా. అంతేలే, మనం ఇక్కడ ఉండాల్సిందే. మంచిగా ఉంటావు కదా? ఉంటామా. మంచిగా మాట్లాడు దోస్తులతో. సరే. నువ్వు బాగుపడాలన్నారా, మాకిష్టం లేకపోయినా నిన్ను పంపిస్తుంది. అది మొదలో ఉంచుకో. నే అరిసినన్ని మనసులో పెట్టుకోకుండా మంచిగా చదువుకో. చదివే నీకు అన్నీ ఇస్తుంది. నువ్వు కూడా బాగా చదువుకొని మంచి గొలువు చేయాలి, గదే మాకు సంతోషం. నువ్వు బాగుపడాలన్నా నాశనం అయిపోవాలన్నా ఇదే కరెక్ట్ వయసురా. నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావో, ఏమి చెయ్యాలనుకుంటున్నావో ఖచ్చితంగా నిర్ణయించుకునే వయసు ఇదే. ముఖ్యంగా అమ్మాయిలు అంటూ వాళ్ళ వెనక తిరక్కు. ఏంది నాన్న, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తిరగవలేరా, నువ్వు బుద్ధిమంతుడివే, నిన్ను నమ్ముతా. కానీ నీ వయసుని కాదురా. నీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందిలే. సరే, పదిలంగా పోయిరా. జాగ్రత్త బిడ్డ. సరే అమ్మా. ఆరుషి, త్వరగా లేచి రెడీ అవ్వు. మధ్యాహ్నం కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాక ఇమీడియట్లీ నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. అదేంటి డాడీ,
ఇంకొన్ని రోజులు ఉంటాన్నారు కదా, సడన్ గా ఏమైంది? వాట్స్ సో అర్జెంట్? కొన్ని రోజులా? ఇంకా నయం, ఉండిపోమని చెప్పలేదు. ఆయన నీకు తెలుసు కదా బిజినెస్ ట్రిప్ ఉంది, వెళ్ళిపోవాలని. తెలియనట్టు అడుగుతున్నావు. డాడీ ప్లీజ్, ఇంకో 2 days ఉండొచ్చు కదా. నేను ఒక్కదాన్నే ఉండాలి, పైగా న్యూ ప్లేస్. అర్థం చేసుకోవచ్చు కదా. నిన్నొక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావురా? నీకోసమే కదా అన్ని పనులు చేయడానికి ఒక ఆయాన్ని పెట్టాను, కారుకు డ్రైవర్ని అరేంజ్ చేశాను. ఇంకేం కావాలి? ఇదిగో ఈ కార్డు నీ దగ్గర ఉంచుకో. నీకు కావాల్సినవన్నీ తిను, నువ్వేం కొనుక్కుంటావో కొనుక్కో, ఎంజాయ్. లిమిట్ లేదు అసలు, వాడేసుకో. బట్ మారం చేయకు నాన్న ప్లీజ్. ఓకే డాడీ, ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇస్తున్నావు. ఒకవేళ లేకపోతే? ఏముందిరా, ఈరోజు మంచం మీద పడుకున్నావు, అక్కడ చాప్ మీద పడుకునేదానివి. ఇక్కడ కారులో వెళ్తున్నావు, అక్కడ ఆటోలో వెళ్ళేదానివి. బట్ చదివించేవాణ్ణి, ఎందుకంటే చదువుకు మించిన ఆస్తి ఏదీ లేదు. అలా చదువుకున్నాను కాబట్టే ఈరోజు నేను ఇలా చూసుకోగలుగుతున్నాను. అర్థమైందే? బాగా చదువుకో, లేట్ అవుతుంది, రెడీ అవ్వు. నాన్న దిగినా నాన్న బస్సు. ఏంటిది? నాకేం వినపడతలా. నేను జాగ్రత్తగానే వచ్చిన. మావయ్య ఎక్కడ కనపడతలా. సరే నేను మళ్ళీ చేస్తా, సరేనా? సరే పెట్టే ఇక. ఒరే అల్డు, నీ మామను వచ్చాను రా. ఆగాగు. ఏంది ఏదో 10 సంవత్సరాల తర్వాత కలిసినట్టు? అల్లుడి అంత ఫీలింగ్ అవసరమా? ఇలా చేస్తేనే రా స్క్రిప్ట్ లో సీన్ పండేది. ఇంకా నీకు సినిమా పిచ్చి పోలేదా? సరే పద పోదాం. పద రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. బండేది అంటే నాకన్నా ఎక్కువ బంకు దగ్గర ఉంటుందిరా, అందుకనే వదిలించిన రూమ్ దగ్గర. సర్లేరా, ఎక్కడండి రూమ్? రారా. అంతే అంటావు. అమ్మా, నేను వెళ్ళి అడ్మిషన్ ఫామ్ తీసుకొస్తాను, వెయిట్ చేయి, సరేనా? మే కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ముందు బటన్ పెట్టుకో. నీతో చదివిన స్టూడెంట్స్ అందరూ బీటెక్ అని డిగ్రీ అని బయట చదువుతున్నారు. నువ్వు ఇంకా సెకండ్ ఇయర్లోనే చచ్చావు. సిగ్గు అనిపించట్లేదా? ఛీ, ఇంకెన్నాళ్ళు ఇదే చదువుతావని ఫిక్స్ అయితే మాకు కూడా క్లారిటీ ఉంటుంది. ఏదో ఫస్ట్ ఇయర్లో బాగా చదివావని నేను ఎంకరేజ్ చేశాను. అది నా మూర్ఖత్వం అని నేను చూసిన ప్రతిసారి తెలుస్తుంది. చూడు, నీకు చెప్పే ఓపిక నాకు లేదు. ఈ ఇయర్ అయినా గట్టిగా చదువుకొని బయటికి వెళ్తావు అనుకుంటున్నాను. లేదు, ఇలాగే ఇక్కడే ఉంటాననుకుంటే నిన్ను భరించే ఓపిక నాకు లేదు. ఆ గడ్డం, ఆ వాలకం, ఆ జుట్టు, దీనికి తోడు స్టూడెంట్ని కొట్టడాలు, కాలేజీ బాత్రూంలో సిగరెట్ కొట్టడాలు. చదువుకోవడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? చూడు, ఒకటి గుర్తుపెట్టుకో, చదువు రానప్పుడు చదవటం వేస్ట్. గెట్ లాస్ట్. చూడు రోహిత్, నీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి పనులు చేస్తున్నావో నాకంతా తెలుసు. నీ గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదనగా నీకు చెప్తా. ఏదో ఒకరోజు దొరుకుతావు, ఆ రోజు చెప్తా. గెట్ అవుట్.
రేయ్ ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇంత క్వశ్చన్ పని అయిందా? బాగా కోటింగ్ అయిందా? అమ్మా ఎన్నాళ్ళరా ఇంకా? నాలా పాస్ అయి బయటకు వచ్చి బీటెక్ చేయొచ్చు కదరా? అమ్మా ఏం మనిషిరా నువ్వు? నా ఇంటర్ నుంచి చూస్తున్నా ఇదే కథ. మారావారా? మారనరా. ఆయన ఎవరి కోసం మారాలి? ఎందుకు మారాలి? మారాలంట, మారాలి. సావు బయలుదేరదామా? హే, అడ్మిషన్ దొరికింది. ఏమైందిరా, సీరియస్గా ఉన్నావు? అక్క మెసేజ్ చేసింది డాడీ. ఇలాగే సైలెంట్గా కూర్చుంటావా, లేకపోతే మెసేజ్ ఏం పెట్టిందో చెప్తావా? కలవడానికి వస్తున్నా, లొకేషన్ సెండ్ చేయని మెసేజ్ పెట్టింది. సెండ్ చేసావా మరి? నన్ను మాత్రమే కలుస్తా అనింది. పద వెళ్ళిపోదాం డాడీ, నాకు తనని కలవాలని లేదు. ఒకవేళ ఉన్నా కూడా మీరుంటేనే కలుస్తా. చచ్చా, అలా ఏం లేదురా. తనకెలాగో నాతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థమైంది. అట్లీస్ట్ మీరిద్దరైనా కలవండి. అక్కని కలిసాక జాగ్రత్తగా ఫ్లాట్కి వెళ్ళు. సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా ఉండు, సరేనా? డైలీ ఫోన్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్. సరే డాడీ, జాగ్రత్త. మీరు కూడా. డాడీ, సరేరా, వెళ్ళొస్తాను. ఓకే. ఎలా ఉన్నావే? ఇలా ఉన్నా, కనిపించట్లేదా? ఏంటి కోపమా? అయినా నేను కోపం చూపిస్తే భరించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఇంతకీ నువ్వెలా ఉన్నావు అక్క? నాకేంటి, నేను సూపర్ హ్యాపీగా ఉన్నా. చాలా డేస్ అయింది నేను చూసి. కాల్స్లోనే కాలం గడుస్తున్నట్టుంది. డేస్ కాదు, ఇయర్స్ అవుతుంది నువ్వు నన్ను నాన్నని వదిలేసి. గుర్తుందా? అయినా అది ఇప్పుడు అవసరమా? అప్పుడు మీ నాన్న తప్పుండే కాబట్టి నేను అట్లా రియాక్ట్ అయ్యా. నాకు ఆయన మీద కోపం ఉంది, నీతో ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్న కాదు, మన నాన్న. అదేలే, గోల్ ఆపుతావా? ఇంతకీ అడ్మిషన్ అయిందా లేదా? ఇప్పుడే అడ్మిషన్ ఫామ్ ఇచ్చారు, అప్పుడే నువ్వు వచ్చేసావు. అవునా, అయిపోయిందా? చలోడండి. అరే అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు ఎక్కు. ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ చెప్పు, అప్పుడే ఎక్కుతా. అయినా ఇన్ని రోజులు బెంగళూరు చూసి చూసి బోర్ కొట్టింది కదా, అందుకే ఫర్ చేంజ్ నీకు హైదరాబాద్ ఎలా ఉందో చూపిస్తా. అబ్బా, ఈరోజు వద్దు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఎందుకు, మీ నాన్న నాతో తిరగొద్దన్నారా ఏంటి? అలా కాదు, నేను టైర్డ్ గా ఉన్నా, కొంచెం రెస్ట్ తీసుకుంటా. అమ్మ పోలిక నీకే వచ్చిందే. కొంచెం పనిచేస్తే చాలు రెస్ట్ రెస్ట్ అంటావు. చిపోనాడు, ఎక్కు. అరే ఎక్కు. చూడు, నా మాట ఎవ్వరు వినరు. రారాళ్ళు, ఇదే మన ప్యాలెస్. ప్యాలెస్సా? హైదరాబాద్ లో ఉంటున్నావు అంటే పెద్ద ఇంట్లో ఉంటున్నావు అనుకున్నా. ఇదే పరిస్థితి. ఇక్కడ ఇంతే రాళ్ళు. మన సినిమా వాళ్ళకి అవకాశం రానంత వరకు అగ్గిపెట్టెలో ఉన్న అగ్గి పొలాల్లో బతుకుతాం. అయినా ఇక్కడ ఏదో బతుకు తెరువు కోసం వచ్చినాను, కానీ ఎక్కడ ఉండి పతనానికి వచ్చినాను ఏంటి?
నువ్వు సిటీ కొత్త కదా, ఇక్కడ ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావు. హైదరాబాద్ లో బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడమే ఎక్కువ, అందులో సినిమా వాడిని. నాకు ఇలాంటి రూమ్ దొరికిందంటే నాకు సలా ఎక్కువ. సర్లే గాని నువ్వు సలా దూరం నుంచి జర్నీ చేసి వచ్చా కదా, లోపలికి వెళ్ళి స్నానం చేసుకో, నీకు స్ట్రాంగ్ టీ పెడతాను. వెళ్ళు. సరే. ప్యాలెస్ అన్నాడు, ఏందో ఇదో టవలు. మావయ్య మావయ్య గేట్ అయిందల్డు, గేట్ల చీటిసిన వేటే ఏంది దరిద్రం? చెప్పు చెప్పు, తీ బయటికి. అయితేలుడు నువ్వు వస్తున్నావని చెప్పి మ్యాన్స్ అవసరట్టు ఇల్లు తీసి అందులో నేను ఉంచుదాం అనుకున్నాడు. కానీ నా స్తోమత సరిపోక, ఈ బాధ ఎవరికి చెప్పుకోలేదు తెలియక, ఇదిగో ఈ మ్యాన్స్ హౌస్ తెచ్చుకొని నా బాధ దానికి చెప్పుకుంటున్నాడు. బాగా కవరింగ్ ఇచ్చావు. నువ్వు చిన్నపిల్లడు కదా, ఇవన్నీ చూడకూడదు. ఇదిగో ఈ టవల్ తీసుకుని వెళ్ళి లాల పోసుకుని వచ్చే. అమ్మో, ఎవరైనా చిన్నప్పుడు ముఖం మీద వచ్చిపోస్తాడు. ఈ గాడిది కూడా 5 సంవత్సరాలప్పుడు నా ముఖం మీద వచ్చిపోసాడు. ఆ కుంపడికి ఇప్పుడు తగులుకుంది. చూడలేదు కదా బుజ్జుమండ దాచేస్తా. ఏ సుబ్బారావు టిడిక్ టిడిక్, ఏ ఎక్కట్రావు, ఎవడో 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 పొడ్డు చేస్తాడనుకుంటే ఈడొచ్చాడా? అయినా కానీ రెడీ 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 రెడీ. స్నానం అయిపోయింది. ఏం చేస్తున్నాడు వీడు? మావయ్య మావయ్య అల్లుడు మావయ్య, మళ్ళీ కనిపించింది ఏంటి? అన్ని బాగానే కవర్ చేశాను కదా అల్లుడు, ఇంకేట కనిపించింది అల్లుడు? అది కాదు, చిన్నప్పుడు నువ్వు నాకు డైలాగ్ చెప్పేటోడి, అది యాదకొస్తుంది మావయ్య. ఎస్ అల్లుడు, ఒక క్రియేటివ్ డైరెక్టర్ గా 100 మందికి 100 విషయాలు చాలా విషయాలు చెప్పాను, అందులో నీకే చెప్పాను. అదే మావయ్య, ఎప్పుడు పని ఎప్పుడు చేసేటోడే మంచోడు అని అన్నావు కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు పని అప్పుడు చేసేవాడు గొప్పోడు, ఎప్పుడు పని అప్పుడు చేసేవాడు మనిషి, ఎప్పుడు పని అప్పుడు చేసేవాడు నీ మావయ్య. ఎంతకి నీకేడు కావాలి? నాకిప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ తిరగాలని ఉంది. ఏటన్నా వాళ్ళు? అర్థం కాలేదా, వినపడలేదా? అంటే వినబడి అర్థం కాలేదు అల్లుడు. నాకిప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ తిరగాలని ఉంది అని అన్నా. అంటే ఇప్పుడేనా అల్లుడు? ఇప్పుడెద్దలుడు, తర్వాత వెళ్దాం. మరి ఆ క్వార్టర్ మ్యాటర్ ఇంట్లో చెప్తే బాగోదేమో. అల్లుడు క్యాబా బండి అల్లుడు? ఇందాక పెట్రోల్ లేదన్నా. అంటే బండిలో లేదల్లుడు, బంక్ లో ఉందిగా, బయలుదేరదామా? ఇదే లేటు.
హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ రైట్? యా వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. పిచ్చ టైర్డ్ గా ఉంది అక్క, నేను వెళ్ళి పడుకుంటా. ఇదేనా నీకోసం మీ నాన్న తీసుకున్న ఫ్లాట్? అవును. నా కోసం ఆలోచించకపోయినా నీకోసం బాగానే ఇస్తున్నారులే మీ నాన్న. మీ నాన్న కాదు, అదే మన నాన్న. సర్లే, ఒకదానివే ఉంటావా? అంతే కదా. సరే, ఏమైనా ఉంటే కాల్ చేయి. చేస్తా. ఓకే, బాయ్. బాయ్ బాయ్. మావయ్య, మావయ్య, ఏట్రా పొద్దున్న కళ వచ్చింది లేపీసా? మంచి కళ వచ్చింది. కలనా? ఏం కల? పొద్దు స్టోరీ నరేట్ చేస్తాను, అడ్వాన్స్ ఇస్తున్నాను, టైంకి లేపీసావు. అది జన్మలో అయ్యే పని కాదు కానీ పద. ఎక్కడికి రా? కాలేజ్కి. కాలేజీకి నేనెందుకురా? నువ్వు కాదు, నన్ను డ్రాప్ చేస్తున్నాడు. ఓరే, నేను చూపించాను కదా, అక్కడికి వెళ్ళిపోరా. నాకు గుర్తులేదు మావా. కింద ఆటో కూడా అంతా నా పేరు చెప్పి తీసుకెళ్ళిపోతాడు. సరే. ఏంది? ఆటోడికి నీ పేరు చెప్తే తీసుకెళ్తాడా? నా పేరంతా నా పేరు కాదురా, ఆ కాలేజీ పేరు చెప్పి తీసుకెళ్ళిపోతాడు. అయితే రానంటావు? నేను రాలేనురా, నేనంతా నీకు తిప్పి తిప్పి ఒళ్ళంతా పులిసిపోయింది. నీకు రాను, నువ్వు వెళ్ళు. అస్సలు రానంటావు? నేను రాను. నేను వెళ్తున్నా మరి. నీదే లేటు. మా అయ్య నిన్ను ఊరికేనే తిట్టాడు. అరే, నువ్వు వెళ్ళినప్పుడు తలుపేసుకుని వెళ్ళిపో. సరే. ఇంతకీ నా క్లాస్ రూమ్ ఎక్కడా? చూడరా ఇక్కడ. అరే చూడరా ఇక్కడ. కత్తిలా ఉంది కదా. అమ్మా సెట్ చేసుకోమా, కత్తిలా ఉంది. కాలేజ్ రావడానికి రీజన్ దొరికిందిరా. సెట్ చేసుకోరా మామా, ఏదో అడుగుతుంది. మామా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాస్ రూమ్ ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళండి, టువర్డ్స్ ది లెఫ్ట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ది డిగ్రీ బ్లాక్ మీ ఇంటర్ బ్లాక్ అట్ సైడ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. ఫస్ట్ ఇయరా? నీకెందుకు? పదా, నేను దారి చూపిస్తా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అబ్బో, చెప్తా. సో ఇదే అన్నమాట నేను 2 years అడ్జస్ట్ అవ్వాల్సిన కాలేజ్. సో వీళ్ళే నా కొత్త ఫ్రెండ్స్. Hi, this is Arush. Shalini.
హాయ్ దిస్ ఇస్ ప్రియా. చూడు మామ మళ్ళీ తిరుగుద్ది.